ఇది టోల్ ఫ్రీ నెంబర్, యార్ తీసేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టోల్ గేట్స్ ఉంటాయో ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22A ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. సో అది టోల్ ఫ్రీ నెంబరు, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా డబ్బులు సంపాదించడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పెట్టింది. అందుకొరకే ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఇవాళ 60% అంటే నాగార్జున సాగర్ భూ నిర్వాసితుల ఇల్లు, అదేవిధంగా రకరకాల నిర్వాసితులకి ఎవరైతే ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లతో సహా పేదల రక్తం జలగల్లాగా పీల్చడం కోసమే ఈ 180059994788 పెట్టిండ్రు. అంతే తప్ప ఇది టోల్ ఫ్రీ కాదు, ఇది టోల్ ఫ్రీ నంబర్ FEE. ఈ రుసుము బలవంతంగా ట్యాక్స్ 30% అక్రమంగా గుంజి కాంగ్రెస్ జోబులు నింపుకోవడం కోసమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిండ్రు. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలు. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 18005994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. ఇక్కడ మంత్రి గారు మాట్లాడుతూ టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నాం, పాపం ఎవరికో ఇలా ఇబ్బంది పడ్డారంట, అందులో న్యాయం ఉంది, ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడితే మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జాలి పడుతున్నారు ప్రభుత్వం నుంచి. పాపం ఇప్పుడు దీంట్లో ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో, ఈ 22A క్రిందకి తమ ఇళ్ళో తమ ల్యాండ్స్ వస్తున్నాయని చెప్పి ఇబ్బంది పడుతున్నారో కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. మరి వాళ్ళందరి మీద జాలి పడితే ఉపయోగం ఉంటుందా? ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళ నెత్తిన ఈ 22A అనేది ఒకటి తీసుకొచ్చి వేసి, హరివరిగా తీసుకొచ్చి వేసి, హడావుడిగా కంగారుగా తీసుకొచ్చి మొత్తం ఇదిగో ఈ ల్యాండ్ అంతా 20 ఏళ్ళుగా మీరు అదే ఇంట్లో ఉంటున్నారు, మీరు ల్యాండ్ కొనుక్కున్నారు ఎవరి దగ్గర, ఆ ఇంట్లో ఉంటున్నారు, ఇప్పుడు 22A కిందకు వస్తుంది, మీరు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు సామాన్యుడికి అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆ సామాన్యుడు కంగారు పడాలి? ఎందుకు ఆ సామాన్యుడు రిజిస్టర్ ఆఫీసుల చుట్టూనో కలెక్టర్ ఆఫీస్ చుట్టూనో ఎందుకు తిరగాలి? ఆ బాధ్యత ప్రభుత్వానికి కదా. ఫస్ట్ మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, వీటిలో మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి, మీరు సిబ్బందిని పెట్టుకొని మొత్తం సర్వే చేయించి ఎవరెవరైతే ఈ 22A క్రిందకి రారో అవన్నీ ఎక్స్క్లూడ్ చేసి మిగతా భూమిని కనుక మీరు ఇదిగో ఇది 22A క్రిందకు వస్తుంది, ఈ రిజిస్ట్రేషన్ చట్టం కిందకు వస్తుంది అని కనుక చెప్తే కొద్దో గొప్ప ఎవరైనా కొంతమంది ఉంటే, కొన్ని 100 మందో లేదంటే 1000 మందో ఉంటే వాళ్ళు వచ్చి కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినా ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా కొన్ని లక్షల మందికి సంబంధించిన భూమిని తీసుకొచ్చి ఇదంతా కూడా ఈ చట్టం క్రిందకే వస్తుందని చెప్పి మీరు ఇప్పుడు చెప్తే మరి వాళ్ళందరూ ఏం చేయాలి? కొన్ని లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి?
10 ఏళ్ల క్రితం ఎవరో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎవరి దగ్గర కొనుక్కొని ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది మీ భూమి కాదు అని చెప్పి మీరు అంటే వీళ్ళతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? 10 ఏళ్లే కాదు, 4 ఏళ్ల క్రితమే అనుకోండి. ఇక్కడ ఏదైనా తప్పు ఉందంటే అది అధికారులు అవుతుంది. ఇంత హరీబరీగా మీ ఇష్టం వచ్చినట్లు ఎలా చేస్తారు? కోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? తెలంగాణ ప్రజల నెత్తిన బండేయటం కాదా ఇది? వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయ్యో మా భూమి ఉందో లేదో 22A అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ లక్షల మంది ప్రజలు మళ్ళీ వెతుక్కుంటూ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలి, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ. వాళ్ళకేం అవసరం? ఎందుకు తిరగాలి వాళ్ళు? స్వయంగా కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఎందుకు తిరిగి ప్రూవ్ చేసుకోవాలి ఇది నాదే ఇల్లు అని చెప్పేసి? ఆ పని అధికారులది కదా, ప్రభుత్వానికి కదా. మీరు వాళ్ళ ఇళ్ళకెళ్ళి అక్కడ సర్వే చేసి ఓకే మీకు సంబంధం లేదు 22A అని చెప్పి మీరు రావాలి. ఒకవేళ సంబంధం ఉంది అని కనుక తేలితే అప్పుడు అతని దగ్గర డీటెయిల్స్ తీసుకొని మీరు ప్రాసెస్ చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. మధు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద బండను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఎత్తిన ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఈ ప్రజలందరి పరిస్థితి సుమారుగా 93 లక్షల ఎకరాల భూమిని ఈ 22A క్రిందకి చేర్చారు అని చెప్తున్నారు టోటల్గా. సో మరి ఈ 22A క్రిందకు వచ్చినటువంటి ఆ ఇళ్ళు కానీ స్థలాలు కానీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత దుందుడుకు చర్య? దీనివల్ల ప్రజల పరిస్థితి ఏంటి మధు? నిజంగా బీఆర్ఎస్ దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక బీఆర్ఎస్ఏ కాదు, రాజకీయ పార్టీ అందరూ ఇప్పటి వరకు దేశంలోనే సిచ్యువేషన్ ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రజలు పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు ధరణి తర్వాత భూభారతిగా మారింది. భూభారతిగా మారిన తర్వాత 20,000కు పైగా హిడెన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. అంటే ఎవరి పేరు పైన భూములు చేంజ్ కావాలి, ఎవరి పేరుపైకి నమోదు కావాలనేటువంటిది తహసీల్దార్లకు, కలెక్టర్లకు తెలియకుండానే నమోదయ్యాయనేటువంటిది ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ మొన్నటిదాకా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఇప్పుడు 22A అనేటువంటిది జగన్ ఒక బిగ్ బాంబ్. ఇది టిఆర్ఎస్ అభివర్ణిస్తా ఉంది ఏంటంటే నందు మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్ ఈ 22A అనేటువంటిది చెప్తా ఉన్నారు. ద బిగ్గెస్ట్ వాళ్ళు అలిగేషన్ చేస్తా ఉన్నారు, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. మొన్నటి వరకు ఏదో లిటిగేషన్ లో ఉన్న భూముల పైన కన్నేసినటువంటి కొంతమంది పెద్దలు ఇప్పుడు 30 ఏళ్ల నుంచి దాదాపు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొనుగోలు చేసినటువంటి లేఅవుట్స్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్, ఆ వెంచర్ ఆ సంబంధించినటువంటి సర్వే నెంబర్లన్నీ దాంట్లోకి నిషేధిత జాతులకు వెళ్ళిపోవడంతో లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, అమ్ముకోవాలనుకున్న వాళ్ళు, ఇది అమ్మి కొత్తది కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ ఒక పెద్ద బిగ్గెస్ట్ కాన్స్పిరసీగా మారిపోయినటువంటి పరిస్థితి. సార్ ఎవరికి సంబంధం లేకుండా, ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా, ఒక్కరు కూడా ఫిర్యాదు ఇవ్వకుండా 22A నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్ళాయి అనేటువంటిది చర్చ జరుగుతుంది. అసలు 22A అంటే ఏంది అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. జనరల్ గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, తర్వాత గతంలో ప్రభుత్వం ఏదైతే భూ కేటాయింపులకు సంబంధించిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిందో దాంట్లో 10 ఎకరాల ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 ఎకరాలు ఉంటే అందులో 2 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం కనుక భూసేకరణ చేస్తుంటే ఆ 2 ఎకరాలు ఎంట్రీ చేయకుండా మొత్తం సర్వే నెంబర్ 10 ఎకరాలు ఎంట్రీ చేయడంతో ఇప్పుడు 10 ఎకరాలకు సంబంధించినటువంటిది కూడా అందులో నిషేధిత జాబితాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతం అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు నివాసం ఉంటున్నారు, వ్యవసాయ భూమి ఉంది, కమర్షియల్ ఉంది, తర్వాత ఇతర పేర్లపైకి ఆల్రెడీ 7-8 పేర్లు రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పాస్బుక్లు ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, పహానీలు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి, కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్ వేశారు, లైట్ వేశారు, ఇంటి పన్ను వసూలు చేశారు, వాటికి సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చారు. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వమే అది మీది కాదు, అది ప్రైవేట్ భూమి అని చెప్పడం అనేటువంటి కానీ పెద్ద ఎత్తున కాన్స్పిరసీ అయితే ఉంది, చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. వాస్తవానికి చెప్పాలంటే ఎవరైతే భూమి అమ్ముకోవడానికో, లోన్ తీసుకోవడానికో, ఇతరులపైన బదిలీ చేయడానికో, కుటుంబ సభ్యుల పేరు మీద బదిలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే అది నిషేధిత జాబితాలో ఉందనేటువంటి తెలుస్తుంది. అంటే చాలా లక్షల సంబంధించినటువంటి ఆస్తులు, లక్షల మంది ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాళ్ళకి తెలీదు వాళ్ళ భూములు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్లాటు, వాళ్ళ ప్లాటు నిషేధిత జాబితాలో ఉంది, వాళ్ళ భూములు, వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో
అప్పుడు తెలిసే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ చెప్తా ఉన్నటువంటిది బిగ్గెస్ట్ స్కామ్ ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్ ఇది. అంటే ఒక్క రూపాయి తీసుకోకుండానే, ఒక రూపాయి పెట్టుబడి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వ ప్రైవేటు అన్ని ఆస్తులని ఎగ్జైతే జాబితాలో పెడితే వాళ్ళందరూ అప్రోచ్ అవుతారు. మళ్ళీ ఒక దందా నడుస్తుంది, ఒక కోటరీ ఉంటుంది, డబ్బులు వసూలు చేస్తారు అనేటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి 90% సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వమే ఇచ్చింది. భూములు ప్రభుత్వమే గతంలో అలొకేషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టించింది. సొంతంగా లేనట్టు సొంతంగా భూముల వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వమే నీవు నివసించడానికి, నీ కుటుంబానికి ఆర్థిస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే అవి కూడా ఇందులోకి వెళ్ళాయి. కేవలం వ్యవసాయ భూములు, ఇల్లు, ప్లాట్లు, కమర్షియల్ ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్లతో సహా 90% సంబంధించి నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తా ఉంది. చూడాలి ఈ రోజు మరి ఎవరి అనుమతి లేకుండా నిషేధిత జాబితాలోకి వెళ్ళి మీ సమస్య సాల్వ్ కావడానికి టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నామని చెప్తే సమస్యను సృష్టించిన ప్రభుత్వము యాక్సిడెంట్ ఎట్లయితే మొన్నటిదాకా నిషేధిత జాబితాలో పెట్టి లేకున్నటువంటి భూముల నిషేధిత జాబితాలో పెట్టిందో ప్రభుత్వం తీసేస్తే అయిపోతే సమస్య సాల్వ్ అవుతుంది. కానీ ఆ సమస్య సాల్వ్ ఏదో మేము చేయబోతున్నామని చెప్పుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పడము, మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాం, కమిటీ చేస్తాం అని చెప్పడం అనేటువంటిది ఆశాస్పదంగా ఉంది అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మొదటి వరకు ఎట్లా ఉందో యాస్టీజ్ గా అట్లా జరగాలి. కేవలం ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు వీటి వరకు ఉంటే పర్వాలేదు. కానీ ప్రైవేట్ సంబంధించినటువంటి భూములు ఎట్లా ఉంటాయి? 30 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు, 30 ఏళ్ల కింద కొన్న భూమి, 30 ఏళ్ల కింద ఉన్నటువంటి ప్లాటు ఎట్లా నిషేధిత జాబితాలోకి వెళ్తారు? ఇప్పటికీ ఒక 5-6 మంది చేతులు మారిన తర్వాత, ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన తర్వాత, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, ప్రభుత్వమే డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత, పాస్బుక్లు, పహానీలు, తర్వాత డాక్యుమెంటేషన్, టేల్ డీడ్స్ అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఈరోజు నిషేధిత జాబితా అంటే ఎట్లా అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షల ఎకరాల, లక్షల మందికి సంబంధించినటువంటి భూములని నిషేధ జాబితాలకు వెళ్ళిపోయినాయి. ఆస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు మా భూమి ఉందా, ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉందా, మా ఇల్లు నిషేధిత జాబితాలో ఉందా, నా ప్లాట్ ఉందా అనేటువంటిది, వ్యవసాయ భూమి అనేటువంటిది ఎంక్వైరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒకటే లైన్ చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇది మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్, అన్ని స్కామ్ల కంటే ఇదే పెద్ద స్కామ్ కాంగ్రెస్ తెరలేపింది తెలంగాణలో. ఇది ఒక పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపింది. ఒకటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్న నివాసం కూడా ఇదే 22A నిషేధిత జాబితాలోకి వెళ్ళింది అనేటువంటిది. ముఖ్యమంత్రి నివాసం కూడా 22A ఉంది ఇప్పుడు బజర్స్ లేఅవుట్ కి సంబంధించి. సో ముఖ్యమంత్రి నివాసమే 22A ఉంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటది? కేవలం వాళ్ళని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కూడా ఆయన ఇల్లుని అందులో పెట్టించుకునే ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. దీన్ని ప్రాబ్లం సార్ట్ అవుట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కానీ అసలు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ప్రభుత్వం మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ అని, మళ్ళీ ఫిర్యాదులని, గవర్నమెంట్ అధికారులను సంప్రదించాలనేటువంటిది కరెక్ట్ కాదు. మొన్నటి వరకు ఎట్లా ఉందో అట్లా యథావిధిగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సింపుల్గా చెప్పాలంటే